మాలధారణం అని అంటే నియమాల తోరణం అని అంటారు. కానీ సికింద్రాబాద్లో ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రము అక్రమాల తోరణం కడుతున్నారు. మీరు చూస్తున్న ఈ ఇద్దరిట్లా ఒక ఆయననేమో సికింద్రాబాద్ మండల సర్వేయర్ కాలువ కిరణ్ కుమార్, ఇంకొక ఆయననేమో ఎంఆర్ఓ ఆఫీస్ చైర్మన్ మేకల భాస్కర్. ఒక ప్రాపర్టీ ఇష్యూలా 3 లక్షల లంచం అడిగినరంట. అందులో 1 లక్ష అడ్వాన్స్ లెక్క తీసుకుంటే ఏసీబీకి దొరికిపోయారు అన్నట్టు. మాల వేసుకోవడము అని అంటే మన నిగ్రహాన్ని టెస్ట్ చేసుకోవడం, మన ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకోవడం అని అర్థం. కానీ ఆ రెండింటిని వదిలేసి ఇట్లాంటి బజార్ పనులు చేసుడు ఏందో మరి. అయ్యప్ప స్వామి మాల టాపిక్ ఎట్లాగో వచ్చింది కాబట్టి శబరిమల పోతుంటారు కదా మాల వేసుకున్న వాళ్ళందరూ. ఇట్లా కొంతమంది పోయినప్పుడు అక్కడ లోకల్ పోలీసులు వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తున్నారంట. ఒకసారి చూడండి ఏమంటారు. నేను దర్శనానికి వచ్చానండి. వస్తుంటే ముందు బంగారు మెట్లు ఎక్కి అలా వెళ్ళానండి. తిరిగి వస్తే మళ్ళీ ఇటు వచ్చాను. ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదని అంటే జిప్పిప్పు చూపిస్తున్నాడండి. క్యూ లైన్ ఎక్కడ అని అడిగినందుకు మన తెలుగు వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించారు. ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా. సో ఎట్లాగో అయ్యప్ప స్వాముల సీజన్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు చాలా మంది అయ్యప్ప స్వాములు శబరిమల పోతా ఉంటారు కదా. సో పోయే ముందు స్వాములందరికీ ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. ఏంది అని అంటే, మీకు తెలిసిన డాక్టర్ని ఒకసారి కలిసి అక్కడ ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది బాగా హల్చల్ చేస్తుంది. ఆ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఏదైతుందో ఇదంతా కూడా నీళ్ళల్లో ఎక్కువ శాతం ఉంటుందంట. అంటే మీరు పోయినప్పుడు పంబా నదిలో స్నానం చేసే ఆచారం ఒకటి ఉన్నది కాబట్టి కొంచెం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాటి బారిన పడకుండా ఉంటాము అనేది తెలుసుకొని పోండి.